హై వ్యూవర్స్, మిగతా వారి గురించి నాకు తెలియదు, నా గురించి నాకు తెలుసు, నా గురించి మీకు తెలుసు కాబట్టి ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్స్ పెట్టినారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఇదిగో పలానా వెబ్సైట్లో హెచ్డి ప్రింట్ ఉంది అంటూ ఎవరైనా పోస్టులు పెట్టినా నేను ఒకటే అన్నా, ఒరే పాపాత్ములారా, మీరు అల్లు అర్జున్ మీద కోపమో, దిల్ రాజు మీద కోపమో, సార్ దిల్ రాజు కాదు ఆ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ మీద కోపమో, లేదు టికెట్ రేట్లు పెంచారని చెప్పేసి ఆ రకం చేస్తున్నారో తెలియదు, కానీ డిస్ట్రిబ్యూటర్లో పోతారా నాయన. ఏకంగా పెళ్ళాంబెడ్ల పేరిట ఉన్నటువంటి ఆస్తులు కూడా వాళ్ళు తనఖా పెట్టి మరి డిస్ట్రిబ్యూటర్ కొంతమంది కొంటారు. ఏమాత్రం మీరు ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చినా ఏకంగా సినిమా పైరసీకి పాల్పడ్డా, రోడ్డును పడేది వాళ్ళు, నిర్మాత, హీరోలు అందరూ బాగానే ఉంటారా బాబు అని చెప్పారు. ఈరోజు అండి అగైన్ అదే చెప్తున్నా, ఈరోజు మరీ దారుణం. మన గేమ్ చేంజర్గా సంబంధించి అది అల్లు అర్జున్ ఫ్యాన్సా, అల్లు అర్జున్ ఫ్యాన్స్లో ఉన్నటువంటి పేటిఎం డాగ్సా, ఇంకెవరు ఏంటనేది మీ చాయిస్. ఇంకా మీకు తెలిస్తే చెప్పండి, పర్లేదు. ముందు అసలు సినిమాకి సంబంధించి బిజినెస్ ఎంత జరిగింది, కలెక్షన్ ఎంత రావాలో మాట్లాడదాం. ఆ తర్వాత ఫస్ట్ డే కలెక్షన్ మాట్లాడదాం. ఆ తర్వాత అసలు మ్యాటర్ ఏంటి డిస్కస్ చేద్దాం. ముందుగా తెలుగు రాష్ట్రాలలో గేమ్ చేంజర్ 122 కోట్ల బిజినెస్ చేసింది. హిందీ బెల్ట్లో 42 కోట్ల బిజినెస్ చేసింది. కేరళలో 2 కోట్ల బిజినెస్ చేసింది. మన తమిళనాడులో 15 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటకలో 14 కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్సీస్ 25 కోట్లు. ఓవరాల్గా చూస్తే 220 కోట్లు దాదాపు బిజినెస్ చేసింది. దెన్ 225 కోట్లు షేర్ రావాలి, 450 కోట్లు దాదాపు గ్రాస్ రావాలి. అప్పుడు ఇది కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లో ఉంటారు. ఇలా కాకుండా ఏ మాత్రం ఫిగర్స్ అటు ఇటు తేడా కొట్టినా కష్టమే. పుష్ప 2కు సంబంధించి నాతో సహా ఇప్పటికీ చాలా మందికి ఉన్నటువంటి డౌట్, ఇక్కడ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, కలెక్షన్స్ మాత్రం 100 కోట్లు చూపిస్తున్నారు ఏంటి అని చెప్పేసి డౌట్. ఇటు లేదు, బట్ హిందీలో బాగానే వస్తున్నాయి అంటున్నారు. ఈవెన్ ఈరోజు 11వ తారీఖు కదా, ఈరోజు ఇంకో 20 నిమిషాలు ఎక్స్ట్రా దాన్ని ఏం చెప్పాలి నిడివి పెంచి కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఈరోజు కూడా మరలా పుష్ప 2 దుమ్ము లేపిద్దని చెప్పేసి అంటున్నారు. సరే, హ్యాపీ, అది ఆడటం వల్ల సంతోషం, తెలుగు సినిమా కాబట్టి. బట్ గేమ్ చేంజర్కి సంబంధించి ఏంటండి అసలు? ఒక ట్విట్టర్లో పెడతాడు, ఒకడు ఇన్స్టాగ్రామ్లో పెడతాడు, ఒకడు ఫేస్బుక్లో పెడతాడు, ఒకడు వాట్సాప్ స్టేటస్ల కింద పెడతాడు. ఏంద్రా అంటే గేమ్ చేంజర్లో ఇంట్రడక్షన్ నుంచి ఎండింగ్ వరకు అండి, మధ్యలో ఏదో 1-2 నిమిషాలు తప్ప ఓవరాల్ మొత్తం సోషల్ మీడియా చూస్తే ఆల్మోస్ట్ సినిమా అంతా ఉంది, కాకపోతే బిట్లుగా ఉంది. ఈలోపు న్యూస్ అసలు తెగ వైరల్ చేశారు, బిగ్ బ్రేకింగ్ అంటూ. పుష్ప 2 అప్పుడైతే ఏ వెబ్సైట్లో ఉంది, ఏ ఊళ్ళు పైరసీ చేస్తున్నారు, ఎక్కడ హెచ్డి ఉందని లింకులు కూడా ఇచ్చారు. ఇప్పుడు గేమ్ చేంజర్ సంబంధించి ఎక్కడ ఉంది ఏంటి అనేది చెప్తా ఉన్నారు. సో అంతిమంగా నేను చెప్తుంది, ఒక సినీ లవర్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక కామన్ మ్యాన్గా, ఒక ఇండియన్గా, అసలు మన తెలుగు బ్యాచ్లో ఉన్నటువంటి పనికి మన స్క్రాప్ గాళ్ళు ఇంకెక్కడ ఉండరండి. ఆ హీరో అంటే ఈ హీరో బాగానే ఉంటారు, ఆ హీరో ఫ్యాన్స్కి ఈ హీరో ఫ్యాన్స్ పడదు. అరే స్టేజ్ మీద ఎన్నిసార్లు చెప్పారయ్యా, చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ, నాగార్జున కానీ, ఎంతమంది ఎన్నిసార్లు చెప్పారు, పవన్ కళ్యాణ్తో సహా, మహేష్ బాబుతో సహా. ఏమని? మేమంతా ఒక ఇండస్ట్రీ బాబు, మేము అంతా కలిసిమెలిసి ఉంటాం. సినిమా పరంగా అన్నప్పుడు, ప్రొఫెషనల్గా అన్నప్పుడు ఉంటుంది, బట్ ఫ్రెండ్లీగానే మేము ఉంటూ ఉంటాం. మీరెందుకురా నాయన ఆ ఫ్లెక్సీలు కట్టే దగ్గర, బ్యానర్లు కట్టే దగ్గర కలెక్షన్స్ గురించి నాన్న హడావుడు ఎందుకు చేస్తారా బాబు అని చెప్పేసి ఎన్నో సందర్భాలు చెప్పారు. అయినా సరే అల్లు అర్జున్ని వాంటెడ్గా ఇరికించారు. ఓ మనిషి చనిపోయిందయ్యా, ఓ పిల్లడు చావుబతుల మధ్య ఉన్నాడయ్యా, రేవంత్ రెడ్డి గారు ఆయన డ్యూటీ ఆయన చేశాడయ్యా, హైదరాబాద్ పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారయ్యా, ఇంకా ఆయన ఎవరు ఇరికించారు అండ్ ఆ సినిమాకి సంబంధించి నెగిటివ్గా అసలు ఎవరు మాట్లాడారు? ఒకవేళ మాట్లాడిన వాళ్ళంతా కూడా ఏం మాట్లాడి ఉన్నారు? పోలీసులని కించపరచలాగా ఆ సినిమాలో సీన్స్ ఉన్నాయి అన్నారు. ఎస్, నేను కూడా అదే చెప్తున్నా. మరి అంత దారుణంగా ఎంత సినిమా అయినా సరే, ఎంత డ్రామాటికల్గా ఉన్నా కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏంటి స్విమ్మింగ్ పూల్లో వేయటం ఏంటి, అందులో హీరో సుస్తుపోయటం ఏంటి, ఇంత దారుణమా? అండ్ ఈ ఎర్రచంద్రమైన డబ్బులతో ఏకంగా గవర్నమెంట్ మార్చే అంతగా హైకమాండ్కి డబ్బులు ఇస్తే, లేదా లోకల్గా ఉన్నటువంటి పొలిటీషియన్ డబ్బులు ఇస్తే చాలు ముఖ్యమంత్రి మార్చేస్తారు అన్నట్టుగా
సిస్టమ్ను మొత్తం కూడా ఐ కెన్ హ్యాండిల్ అన్నట్టు చూపించాడు. అండ్ ఇంటర్నల్గా వచ్చేసి ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ని కొనేయటం, అందులోనే పోలీసు అందరిని కొనేయటం, ఎంత ఘోరం అసలు అది. అది నేను ఇప్పటికీ తప్పనే అంట. సో ఓవరాల్గా అన్నప్పుడు కలెక్షన్స్ వస్తున్నాయి ఓకే, బట్ కొన్ని సీన్స్ పరంగా అన్నప్పుడు తప్పు పట్టాలి, నేను కూడా పెట్టాను, చాలామంది అదే అన్నారు. బట్ గేమ్ చేంజర్లో ఏముంది స్వామి తప్పు పడటానికి? అసలు ఎంత దారుణంగా నెగిటివ్గా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఏం లేదు, సినిమా పోయింది, రామ్ చరణ్ వచ్చేసి గేమ్ చేంజర్లో ఓకే యాక్టింగ్ ఓకే, బట్ శంకర్ డైరెక్టర్ వచ్చేసి ఆయన గేమ్ అయిపోయింది ఓవర్. ఏమంతిది? ఫస్ట్ డే 186 కోట్లు వచ్చాయి, దేవరికి 172 కోట్లు ఎంత వచ్చింది, పుష్పకు వచ్చేసి 220 కోట్లు ఎంత వచ్చింది. సో గేమ్ చేంజర్ బాగానే వచ్చింది ఫస్ట్ డే. అండ్ ఈరోజు శనివారం, రేపు ఆదివారం గట్టి కలెక్షన్స్ వస్తాయి. అండ్ తర్వాత పండగలు ఉన్నాయి. కాకపోతే రేపు డాకు మహారాజు ఉంది 12వ తారీఖున, 14 తర్వాత సంక్రాంతికి వస్తున్నాముంది. అండ్ ఈలోపు పుష్ప 2 కూడా కొన్ని థియేటర్లు తీయలేదు. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మేబీ కొన్ని థియేటర్లు తగ్గుతుంది కాబట్టి కలెక్షన్స్ తగ్గవచ్చు. కానీ గేమ్ చేంజర్ సినిమా బాగుంది స్వామి, మీకు ఎందుకు అది అర్థం కావట్లా? ఆ సినిమాలో ఈ సొసైటీకి సంబంధించి నెగిటివ్గా ఒక పాయింట్ ఏదైనా ఉందా? పొలిటికల్గా ఎలా ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఐఎస్లు ఎలా ఉన్నారు, మన సిస్టమ్ ఎలా ఉంది, అదే కదా చూపించారు. ఒకప్పుడు ఎలా ఉంది మన సొసైటీ, అదే కదా చూపించారు. ఒక్క చిన్న సీన్ కూడా అందులో తప్పుపడటానికి దాని మీద పిచ్చి పిచ్చి రివ్యూలు ఇవ్వటం అంటే మన తెలుగు సినిమాని మనమే చంపేయటం. సాటి తెలుగు హీరో పట్ల మీ హీరో మీద ఉన్నటువంటి అభిమానంతో అనవసరంగా మీరు రాక్షసత్వం ప్రదర్శించడం ఇకనైనా మానండి. చక్కగా పైరసీ జోలికి పోకుండా థియేటర్లో సినిమా చూడండి. గేమ్ చేంజర్ నిజంగా సంక్రాంతి పండుగకి అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రొఫెషనల్ సినిమా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి.